చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. మేము ఏ వీడియోస్ చేసినా మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే కిచెన్లో ఉన్నాను కదా. సో టాపిక్ ఏంటంటే ఈరోజు ఒక చిన్న కిచెన్ టిప్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ టిప్ ఏందో చూసేద్దాము. సో మన వీడియోకి అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఇట్లా గ్యాస్ పైన ఉన్న ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత బ్లాక్ అయిపోయాయో. దీన్ని మళ్ళీ నార్మల్గా చేయడానికి నా దగ్గర ఒక చిన్న టిప్ ఉంది ఫ్రెండ్స్. అది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఆ టిప్ ఏందో చూసేద్దామా ఫ్రెండ్స్. ఇగో ఇలా అయిపోతే మాత్రం చాలా మంట కూడా రావడానికి చాలా కష్టం అవుతుంది కాబట్టి సో మనం దీన్ని మళ్ళీ నార్మల్గా చేయడానికి ఆ టిప్ ఏందో చూసేద్దాం ఫ్రెండ్స్. సో మన ఛానల్ని ఈ టిప్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. సో టిప్ ఏందో చూసేద్దామా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇగో దీన్ని అయితే మళ్ళీ నార్మల్గా తేవడానికి అయితే నేను ఒక చిన్న టిప్ చెప్తాను అన్నా కదా. ఆ టిప్ ఏందో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇగో ముందుగా అయితే మనం ఒక గిన్నెలో మాత్రం బేకింగ్ సోడా తీసుకోవాలి. సరిపడినంత బేకింగ్ సోడా, మనకి ఎంత కావాలంటే అంత బేకింగ్ సోడాని తీసుకోవాలి. దీంట్లో ఏం చేయాలంటే ఈ లెమన్ ఉంది కదా, నిమ్మకాయని దీంట్లో ఇలా మెల్లిగా పిండేసుకోవాలి. టోటల్గా మొత్తం ఇలా చక్కగా పిండేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఇగో వస్తుందో చూడండి. మంచిగా ఇలా 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 మంచిగా పిండేసుకోవాలి. చూడండి చక్కగా ఇలా మొత్తం బేకింగ్ సోడాలు అయితే నిమ్మకాయ రసాన్ని అయితే మనం పిండేసుకుందాం. సో మనకి ఇంట్లో అవైలబుల్గా రోజు మనం యూజ్ చేసే ఐటమ్స్తోని మనం దీన్ని అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదు. సో చూసేయండి ఫ్రెండ్స్, ఇగో ఇలా చేసిన దాన్ని చక్కగా ఇలా కలిపేసుకోండి. టోటల్గా మంచిగా అయ్యేటట్టుగా. కొంచెం ఇంకో నిమ్మకాయ సరిపోలేదు కదా, కాబట్టి నేను ఇంకో నిమ్మకాయ తీసుకోవాలనుకుంటున్నాను. దీనికి బాగా ఎంత నిమ్మకాయ రసం ఎక్కువ వేస్తే అంత త్వరగా చక్కగా పోతుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇంకో నిమ్మకాయనైతే నేను తీసుకున్నాను. ఇగో మళ్ళీ యాజ్ యూజువల్గా దీంట్లో అయితే నేను నిమ్మకాయ రసాన్ని చక్కగా పిండేసుకుంటున్నాను ఇలాగా. సో ఫ్రెండ్స్, ఇగో దీన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇది మనం ఏదైతే తీసుకున్నాం కదా దాన్ని తీసుకొని ఇక చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇలా చక్కగా ఇలా ఈ స్టూల్ పీస్తోని ఇలా అద్దుకుంటూ రుద్దాలి. ఇలా చక్కగా ఇలా తీసుకొని ఇలా చక్కగా రుద్దుతూ ఉండాలి. ఇలా మళ్ళీ నార్మల్ దానికి వచ్చేస్తుంది అనమాట. చూడండి చక్కగా. సో ఫ్రెండ్స్, నేనైతే బయట కూర్చొని పని చేస్తున్నా. చాలా చల్లగా వస్తుంది వెదర్ మాత్రం. మీరైతే నైట్ టైంలో వీలైనంత వరకు బయటికి వెళ్ళకండి. చాలా చలి అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కొంచెం ఇంట్లో ఉండడానికి అయితే ట్రై చేయండి. చలి అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్, చాలా చలి ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇగో చక్కగా నార్మల్గా అయితే వచ్చేస్తుంది. ఇగో చూడండి చక్కగా అయితే ఎంత చక్కగా పోతుందో. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఇలా చక్కగా అంటే సో ఫ్రెండ్స్, ఇక చక్కగా అయితే ఇలా మనం రుద్దుకోవాలి. చూడండి చక్కగా పోతుంది, చాలా నీట్గా అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. సో లాస్ట్కి అయితే రిజల్ట్ చూసేద్దాం. సో ఇలా స్టూల్ పీస్తో అయితే రుద్దాలి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే చూడండి ఇక కొంచెం రిజల్ట్ అయితే వచ్చింది. చూడండి, ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ టిప్ అప్లై చేసిన తర్వాత మనకైతే చక్కగా రిజల్ట్ వచ్చింది. కనిపిస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్, లైవ్ రిజల్ట్ కనిపిస్తుంది మనకైతే. సో మీరు కూడా ఈ టిప్ని మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందో నాకు
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. సో బాయ్ ఫ్రెండ్స్.